రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రైల్వే లైన్లు పాడయ్యాయి. విజయవాడ, విశాఖ డివిజన్ లో ముమ్మరంగా జరుగుతున్న రైల్వే లైన్ల అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలుచోట్ల రైలు పట్టాలపై వరద నీరు ప్రవహించడం, ఇంకొన్ని ట్రాకులు పాడవడంతో విశాఖ నుంచి విశాఖ మీదుగా వెళ్లే అనేక రైళ్లను వాల్తేరు డివిజన్ అధికారులు రద్దు చేశారు. మరిన్ని వివరాలు మా విశాఖ చీఫ్ బ్యూరో దుర్గాప్రసాద్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు వర్షాల నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో సుమారు 29 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేయడం జరిగింది. అయితే రైళ్ల రాకపోకలు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది గురవుతున్న పరిస్థితి విశాఖ రైల్వే స్టేషన్లో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఈస్ట్ కోస్ట్ డివిజన్ పరిధిలో ఉన్న సుమారు విశాఖ మీదుగా అటు చెన్నై, బెంగళూరుకి వెళ్లే రైళ్లన్నీ కూడా అటు హైదరాబాద్ సంబంధించి కానీ తిరుపతి సంబంధించి కానీ సుమారు 29 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖకు సంబంధించి అదేవిధంగా సౌత్ సెంట్రల్ సంబంధించి కూడా అటు విజయవాడ మీద హైదరాబాద్ వెళ్ళే ట్రైన్లు కావచ్చు, వరంగల్ ఆ రూట్లో కావచ్చు, లేకపోతే వయా నెల్లూరు నుంచి చెన్నైకి నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ వరకు ఆ సింగిల్ ట్రాక్ మీద అంటే ఒక సింగిల్ వే మీద ఈరోజు ప్రత్యేక రైలును కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే నడిపింది. దాంతో మధ్యాహ్నం 12:50 ఆ రైలు విజయవాడ సంబంధించి ప్రత్యేక రత్నాచార్యులు ఏదైతే ఆ టైమింగ్ ఉందో ఆ స్టేషన్లో నిలిపే విధంగా ఒక ప్రత్యేక రైలును ప్రయాణికుల దృష్ట్యా ఈరోజు నడపడం జరిగింది. అయితే మొత్తంగా సుమారుగా చూస్తే 29 రైళ్లను ఈరోజు రైల్వే శాఖ డివిజన్ సంబంధించి ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించి రద్దు చేసినట్టు డిఆర్ఎం సౌరప్రసాద్ అయితే మీడియాకి వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం విశాఖ రైల్వే స్టేషన్ చూస్తే ప్రయాణికులు రైళ్ల రద్దు విషయం సంబంధించి పూర్తి అవగాహన లేకపోవడంతో అటు వరదల నేపథ్యంలో సుమారు 450 బస్సులను కూడా ఆర్టీసీ సంబంధించి ప్రైవేట్ బస్సులు కావచ్చు, ప్రభుత్వ బస్సులు కావచ్చు రద్దు చేయడంతో రైళ్ల మీద ప్రయాణం కొనసాగిద్దని చెప్పి కొంతమంది తెలియక అవగాహన లేక రైల్వే స్టేషన్ రావడం జరిగింది. అయితే రైలు రద్దు విషయం తెలుసుకోవడంతో రైల్వే స్టేషన్లోనే వారు ఉదయం నుంచి నిరీక్షణ పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు తీవ్ర వరదల నేపథ్యంలో అటు వరంగల్ సంబంధించి కానీ ఆ రూట్లో హైదరాబాద్ రూట్లో కూడా పూర్తిగా రైల్వే ట్రాక్ల మీద వర్షం నీరు రావడంతో రైల్వే ట్రాక్ అంతా కొట్టుపోయిన పరిస్థితి నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తం అయ్యింది. రైళ్లను పునరుద్ధరించడం కోసం ప్రత్యేక ప్రణాళికలు చేసి ఆ పనులు కూడా వేగవంతం చేశారు. ప్రయాణాలు కొనసాగించేందుకు రైళ్లను యథావిధిగా ప్రయాణాలు కొనసాగించే విధంగా ట్రాక్ మీదకి బండి ఎక్కించే విధంగా అయితే తీవ్ర కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మరోవైపు రైళ్లు రద్దు కావడంతో ప్రధానమైన రైతులు గరీబర్కి సంబంధించి కానీ లేకపోతే గోదావరి కానీ అటు ఆవురా చెన్నై మేలు కానీ బెంగళూరు ప్రశాంతి కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా ప్రధాన రైళ్లు అటు తిరుపతి వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్ కానీ ప్రధాన రైళ్లను రద్దు అవడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా నిత్యం కలకల్లాడే విశాఖ రైల్వే స్టేషన్ అయితే ప్రస్తుతం బోసుగా కనిపిస్తుంది. అదే మరోవైపు కూడా బస్సులు కూడా హైదరాబాద్ సంబంధించి అన్ని కూడా రద్దు చేయడంతో ప్రయాణికులు ఎటు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పండగల సీజన్ వినాయక చవితి ఈ వారంలో ఉంది కానీ కొంతమంది సెలవుల నేపథ్యంలో ఊళ్ళు వెళ్ళాలని కూడా ఏది ప్రయాణాలు సరైన వసతి లేకపోవడంతో ఇబ్బంది పడిన పరిస్థితి మనకు తాజా కనిపిస్తుంది. ఇది విశాఖ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో దుర్గాప్రసాద్, విక్టరీ మీడియా, విశాఖ రైల్వే స్టేషన్ నుండి.